హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మండే కదా, టెంపుల్కి వెళ్తున్నాను. వెళ్ళేదారిలో అన్నీ చెప్తాను చూడండి. ఇది మా బండి అండి. ఇది మా ఇంటి రూమ్ బయట. ఇది ఇటు తూర్పు గుమ్మం అండి. ముగ్గు నేనే వేసాను. అయితే ప్రతి మండే అండి టెంపుల్కి చాలామంది జనాలు వస్తారు. అక్కడ అన్న సంతర్పణ కూడా జరుగుతుంది. ఇదిగో ఇతను టెంపుల్ నుంచే వస్తున్నారు చూడండి. ఇదేనండి టెంపుల్. చిన్నగా ఉంటుంది కానీ జనం అయితే బాగా వస్తారు. అది రూమ్ కనిపించే రూమ్ ఏమో స్టోర్ రూమ్ అండి. మండే అన్న సంతర్పణ పెడతారు కదా, సామాన్లన్నీ అందులో పెడతారు. ఇక్కడ వంట చేసేవాళ్ళు ఇంతకుముందు. అయితే ఇప్పుడు వర్షాకాలం కదా, అందుకనే లోపల టెంపుల్లోనే చేస్తున్నారు. ఇదిగోండి ఇక్కడ వంటలు చేస్తున్నారు చూడండి. ఇదినే పంతులు గారండి. ఇక్కడ ప్రదక్షిణలు చేస్తున్నారు చూసారా. వాళ్ళు నేను రాకముందే వచ్చారు, ఇంకా అవ్వలేదు, ప్రదక్షిణలు చేస్తున్నారు. అన్నీ డీటెయిల్గా అయితే తీయలేదండి, ఎందుకంటే ఏమన్నా అనుకుంటారేమోనని తీయలేదు. చూసే జనాలు ఏమన్నా అనుకుంటారేమోనని. ఇప్పుడు ఒక అబ్బాయి వస్తాడు చూడండి. ఆ అబ్బాయి చూడండి స్లిప్ పట్టుకొని పెన్ను పట్టుకొని తిరుగుతున్నాడు. ఎన్ని ప్రదక్షిణలు చేశాడు అనేది పేపర్ మీద కౌంట్ చేసుకుంటూ తిరుగుతున్నాడు. ఇలా చాలామంది తిరుగుతారండి. నేను ఇంటికి వచ్చేసాను, పూజ అయిపోయింది. ఈరోజు అయితే షర్ట్స్ కుట్టాలండి పిల్లలవి. ఒక షర్ట్ కుట్టేశాను, ఇంకా 3 ఉన్నవి. 2 పిల్లలు కదా, ఇద్దరికి కలిపి 4. అయితే కొన్ని విషయాలు నమ్మాలో లేదో అర్థం కాదండి. ఎందుకంటే ఆ టెంపుల్ దగ్గర పంతులు గారు ఉన్నారు చూసారా. హెల్త్ బాగోపోయినా, ఇంట్లో ఏమైనా సమస్యలు ఉన్నా వాటికి పరిహారాలు చెప్తారు. అవి ఎంతవరకు నిజమో ఏమో నాకైతే తెలియదండి. ఇటువంటి వాటి మీద నాకు ఎప్పుడూ అనుభవం లేదు. అలా చెప్పించుకునే వాళ్ళు వారానికి 2 కనిపిస్తారండి నాకు వెళ్ళినప్పుడల్లా. 2 వారాల క్రితం అయితే ఒక టీనేజ్ అమ్మాయి అండి. ఆ అమ్మాయికి అయితే నాగులమ్మ దేవారు వచ్చింది, ఇంకో ఆమెకేమో దుర్గమ్మ తల్లి దేవారట. మా తాతయ్యకి కూడా ఉందండి, అంటే మా ఆయన వాళ్ళ తాతయ్యకి మల్లన్న దేవారు ఏదో ఉంది. అయితే సంబరాలప్పుడు దేవారు అనేది వస్తుంది. అయితే నాకు ఎప్పటి నుంచో డౌట్ అండి, వాళ్ళు ఇమేజిన్ చేసుకుంటారా నిజంగానే దేవార్లు అనేవి